హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా మరదలు సంక్రాంతి షాపింగ్ చేద్దామని హైదరాబాద్కి వచ్చింది. పోతున్నాం ఇప్పుడు అట్లా అమీర్పేట, చార్మినార్, ఇంకేమేమి ఉంటాయి అవన్నీ తిరిగేసి వస్తాం. ఇద్దరమే పోతున్నాం. డ్రెస్సులు తీసుకుంటుందంట. ఏమేమి షాపింగ్ చేస్తాం అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళే హాయ్ చెప్పు. మా బిట్టుని తీసుకొని పోతున్నా, చిన్నని తీసుకుపోవట్లే. ఇక అందరు ఎందుకు పిల్లలు అని. సరే వెళ్తున్నాం. ఇప్పుడే దిగినాం చార్మినార్ కాడ. ముసాపేట నుంచి చార్మినార్ వరకు 55 నిమిషాలు పట్టింది. ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు. ఇంకా అందరైతే పండగలకి ఊరెళ్ళారు కదా, అందుకనే అనమాట. కాకపోతే చార్మినార్ కాడ మాత్రం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా ఈడ కుప్పలు వేసిర్రు కదా డ్రెస్సులు. ఇవైతే ఒక డ్రెస్సు 30 రూపాయలు అంట. మా మరదలకు ఒక 3 నచ్చినాయి, తీసుకుంది. ఇక ఎట్లుంటాయి అనేది ఇంటికి పోయినాక అయితే చూడాలి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. 3 సంవత్సరాలు అయింది చార్మినార్ దగ్గరికి వచ్చి. అప్పుడు మా అమ్మ, అక్క అందరం వచ్చింటిమి. చీరలన్నీ షాపింగ్ చేసుకొని తీసుకుపోయినాం అనమాట. ఒక 5,000-6,000 వరకు. ఎందుకంటే మా అక్క అప్పుడు ఇంట్లోనే చీరలు పెట్టి అమ్ముతుండే అనమాట. అందుకే వచ్చింటిమి. ఇప్పుడైతే రేపే పండగ అనగా ఈరోజు వచ్చినాము. అందుకే ఫుల్ పబ్లిక్ ఉంది. ఇక్కడ ఆడోళ్ళు అయితే చాలు గుద్దుడే గుత్తారు. మొగోళ్ళు ఎవరినన్నా ఏమన్నా అందమన్నా కూడా భయం అయిపోతుంది అన్నమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేకుండే పబ్లిక్, అసలు దగ్గరికి కూడా లేదు. ఫుల్ పబ్లిక్. అంటే సంక్రాంతి రేపటి నుంచి స్టార్ట్ కదా, మేబీ షాపింగ్కి ఎక్కువ వచ్చినట్టు, అందుకనే ఫుల్ పబ్లిక్. ఇక ఎట్లోగలాగా చార్మినార్ దగ్గరికి అయితే పోయినాము. ఇక ఒక ఫోటో దిగుదామంటే మా బిట్టుకు అస్సలు ఓపిక లేదు. ముందు వాడికి కావాల్సింది ఇప్పిస్తే కానీ మాకు క్లియర్గా షాపింగ్ చేసుకొని ఇయ్యడనమాట. అందుకనే పిల్లల్ని తీసుకుపోయినప్పుడు వాళ్ళకి ఏమన్నా అడిగితే వెంటనే ఇప్పించేస్తేనే మనం ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మా బిట్టుకి ఇప్పించిన కావాల్సినవన్నీ ఇంకా మెల్లగా గాజులు అన్నీ చూసుకుంటూ పోతున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చార్మినార్ అంటేనే గాజులకు ఫేమస్ కదా. నిజంగా చాలా బాగున్నాయి అసలు. ఎంత ఫిక్స్ రేట్? పోతావు డాడీ? తీసుకో. ఇక బాగానే ఉందిలే. ఇక్కడ మా మరదలు ఫోన్కి అయితే పౌచ్ చేపించుకుంటానే వచ్చింది. అయితే ఆమె వేయించుకుంది, చాలా బాగుంది. 120 రూపాయలు పడ్డది. అయితే నాకు కూడా అట్లాంటిదే కావాలన్నా, కాకపోతే అట్లాంటిది లేదు, నేనైతే వేయించుకోలేదు. ఇంక ఇదైతే చార్మినార్కి వెనక సైడ్ అన్నమాట. అటు సైడ్ వచ్చేసినాము. ఇప్పుడైతే చార్మినార్ లోపలికైతే వెళ్దామని అయితే అనుకుంటున్నాము. అక్కడ లాకర్ రూమ్ ఉంది. అక్కడైతే బ్యాగ్ పెట్టేసినాం. బ్యాగులు అయితే లోపలికి తీసుకుపోనియట్లేదు. ఇంకా గంటకైతే 30 రూపాయలు అంట లాకర్ రూమ్లో పెట్టడానికి. ఇక అయితే మేము బ్యాగ్ అన్నీ అక్కడే పెట్టేసినాం. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఒక టికెట్ వచ్చేసి 25 రూపాయలు. పిల్లలకైతే ఫ్రీగానే ఉంది. ఇంకా టికెట్ తీసుకొని అయితే ఇప్పుడైతే లోపలికైతే పోతున్నాము. మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది తెలుసా. మెట్లు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. అమ్మా పోనీకనే ఉంది. జాగ్రత్తగా ఎక్కువ, మెట్లు బాగా డేంజర్గా ఉన్నాయి. పిల్లలు మెల్లగా అప్పుడే కాళ్ళు వస్తున్నాయా? మనం వచ్చింది ఇందాక. కాదు ఆడ బ్యాగులు పెట్టినాం. ఇది బ్యాక్ సైడ్. అక్కడ మక్కా మసీద్ ఉంటుంది అనుకుంటా. ఏడ సెక్యూరిటీలో ఉన్నారు. దిగుండి నిలా.
అయితే మా మరదలు ఇక్కడ నన్ను ఏదో ఒకటి మాట్లాడు అని అన్నది. అంతమంది ముందర ఏం మాట్లాడుతుందని చెప్పండి, నాకు సిగ్గంటే సిగ్గైంది. అయితే మా ముందు అమెరికా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుండనమాట. ఇది మక్కా మసీదు, ఇది నవాబుల కాలం నాటి హాస్పిటల్, ఇప్పటికీ అది హాస్పిటల్గానే ఉంది అని చెప్తున్నాయన్నమాట అని. అయితే మా మరదల్ని తీసుకుపోయి ఆయన వెనకాల నిలబెట్టేసిన నేను. ఇక ఆయన చెప్తుండే చూడు, ఇక మొత్తం వినేసేయని. ఇక మనకు తెలియంది ఏం చెప్తాం చెప్పండి ఆడ. ఇంకొక 10 నిమిషాల పైన అటు ఇటు తిరిగి ఇక మెల్లిగా కిందికైతే దిగేసినాము. కాకపోతే ఈ మెట్లయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అసలు. పెద్దవాళ్ళు కొంచెం ఏజ్ వాళ్ళు అయితే గనక అస్సలు ఎక్కలేరు దీన్ని. మాకే కాళ్ళు నొప్పి వచ్చేసినాయి అనమాట పైకి ఎక్కంగానే. 57 మెట్లు ఏమో ఉన్నాయి. 57, 54 ఉన్నాయి. టైం ఉంది, బ్యాగ్ తెచ్చుకుందాం, ఫోటో తీద్దాం, నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది. ఇక మొత్తం పైన పోయి చార్మినార్ అయితే చూసినాము. ఇప్పుడు పోయి డ్రెస్సులు అయితే షాపింగ్ చేసి తర్వాత ఏమన్నా కొంచెం అట్లా తాగి జ్యూస్ అన్నా తినేసన్నా ఇక వెళ్తాము. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. లగేజ్ అయితే అక్కడ పెట్టినాము. గంటకి 30 రూపాయలు అంట. మేము పోయి గంట కూడా కాలేదు. ఇప్పుడు పోయి బ్యాగ్ తీసుకొని ముందు పిల్లలకి ఏమైనా తినిపించుకొని అయితే వెళ్తాము. ఇక బయటికి పోయినప్పుడు అయితే మా బిడ్డ అసలు ఏం తినమంటే కూడా తినడు. ఇంకా ఐస్ క్రీమ్ ఒకటి తిన్నాడు, తర్వాత జ్యూస్ తాగుతున్నాడు అనమాట. నాకు తెలిసి ఇదే అనుకుంటా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. బోనాలప్పుడు చాలా ఫేమస్ కదా. ఇంకా మేము బయట నుంచే దర్శనం చేసుకొని ఇంకా అటు నుంచి అయితే ముందుకు వచ్చేసినాం. ఇక్కడ దండలు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఇది వచ్చేసి మక్కా మసీదు లోపలికి ఎంట్రీ అనుకుంటా. కాకపోతే మమ్మల్ని పోనిస్తారో పోనీయరో తెలియదని మేము వెళ్ళలేదు. ఇంకా అక్కడ మా మరదలైతే మా తమ్మునికి డ్రెస్సులు తీసుకుంది. ఆమె కూడా కొన్ని డ్రెస్సులు తీసుకుంది. ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే ఇంకా మెల్లిగా పిల్లలకి కొంచెం జ్యూసులు దాపుకొని వచ్చేసినాం అనమాట. బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాము. అప్పటికే ఫుల్ అంటే ఫుల్ కాళ్ళ నొప్పులు వేసినాయి. ఇంకా బస్సు వస్తే బయలుదేరుతాము. ఇంటికి పోయిన తర్వాత ఏమేమి తీసుకున్నాం అనేది అయితే చూపిస్తాను. మా తమ్మునికి 2 షర్ట్స్ తీసుకుంది. అట్లాగే ఆమె డైలీ వేర్ కోసం టాప్స్ ఒక 3 తీసుకుంది. 30 రూపాయల డ్రెస్సులు అని చెప్పినాం కదా, అదైతే చాలా అంటే చాలా మోసము. అసలు 30 రూపాయలు అయితే తీసుకుంది పేరు, కానీ ఒక్క డ్రెస్ కూడా మంచిగా లేదు. 3 పడేసింది. పాపం చాలా బాధపడ్డది. ఇక తర్వాత పిల్లల కోసం అయితే ఇవి తీసుకున్నాము. అట్లాగే ఆమెకు కొన్ని గాజులు తీసుకున్నాం. పిల్లలకు చెప్పులు కూడా తీసుకుంది. ఇంకా నేనేం తీసుకున్నా అనేది అది వేరే వీడియో అయితే చేస్తాను. ఇంకా తర్వాత మా వాళ్ళు ఊరికెంచి వచ్చేటప్పుడు సంక్రాంతి స్పెషల్ అన్నమాట. ఇది తాండూరులో గేవర్ అనేసి ఇది తీసుకొని వచ్చేసారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఆకలి అయిండే, అందుకని ఇక ఇది ఓపెన్ చేసేసిన. ఇక ఇప్పుడు తినేస్తా. మీలో ఎంతమందికి ఇది తెలుసో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే న్యూ ఇయర్కి సంక్రాంతికి చాలా అంటే చాలా ఫేమస్. ఇంకా తినేసిన తర్వాత రాత్రికి అయితే ఇంకా అందరికీ వంట చికెన్ చేసిన. అట్లాగే ఇటు సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసిన అనమాట. ఇంకా ఫుల్ ఆకలి అయిపోయింది. ఇక తినేస్తాం ఇక ఇప్పుడైతే. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.